హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీకి సంబంధించి మాట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీని తొక్కేయడమే కాదు, ఖాళీ చేయడమే మా ఆశయం. గుర్తుపెట్టుకోండి, వైసీపీని అతపాతాళానికి తొక్కేస్తా. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ కంటే ముందు చెప్పిన మాట. ఈ మాటకి సంబంధించి ప్రజెంట్ దాన్ని ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి క్రికెట్ టీం నంబర్ ఎంతైతే ఉంటుందో ఆ నంబర్ రావడానికి గల మెయిన్ రీజన్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. అటు 11 మంది ఎమ్మెల్యేలతో ఇప్పుడు అటు ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా చరిత్రలో ఓటమి అంటే ఎలా ఉంటుంది అని ఎవరికైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 2024 ఎలక్షన్స్దే చెప్పొచ్చు. అదేవిధంగా ఈ పార్టీకి సంబంధించి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కానీ ఆ పార్టీలో ఎవరెవరైతే కీలక నేతలు ఉన్నారో ఇప్పటికే ఆ ఎంపీలను కాపాడుకోవడానికి 1,00,000 ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే అటు ఉన్న ఎంపీలు కూడా ఎంతోమంది ఇటు రావాలి, ఇటు టీడీపీ జెండా కానివ్వండి, జనసేన జెండా కానివ్వండి, లేదంటే బీజేపీ జెండా, ఈ 3 జెండాలలో ఏదో ఒక జెండా ఖచ్చితంగా వేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ నిన్ననే ఒక కార్యకర్తలకు సంబంధించి, నేతలకు సంబంధించి ఎవరెవరైతే అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఎలక్షన్స్ కంటే ముందు రావడం జరిగింది. అయిపోయిన తర్వాత కూడా వస్తున్నారు. అయితే గుంటూరుకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా చర్చలోకి వచ్చింది. ఇటు గుంటూరు జిల్లా అనేది మెయిన్. మరి అక్కడికి ఆ ఏరియాకి సంబంధించి గుంటూరులో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు, 5 కార్పొరేటర్లు ఇటు జనసేనలో అయితే నిన్న జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళని కూడా ఆహ్వానించి మనం ప్రజల కోసం సేవ చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో ప్రజెంట్ ఇటు అసెంబ్లీకి సంబంధించి అదేవిధంగా ఆయన అసెంబ్లీకి కూడా ఎక్కువగా రావట్లేదు. కానీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలిన తర్వాత వైసీపీ గెలిచిన క్రికెట్ టీంకి సంబంధించి మనందరికీ తెలిసిందే. నిజంగానే ఇప్పటికీ దానిపైన క్రికెట్ టీంతో ఏం చేద్దాం అనుకుంటున్నా ఏంటనే మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇటు కొంతమంది అందులో ఉండే కార్పొరేటర్లు కాస్త నిన్న బయటకు రావడంతో ఇప్పుడు నార్మల్గా ఒకరిద్దరు వచ్చిర్రు అంటే ఏమన్నా అనుకోవచ్చు, కంటిన్యూస్ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు గుంటూరులో కూడా ఎవరెవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో అక్కడ గెలిచిన వాళ్ళు కొంతమంది, వాళ్ళందరూ కూడా ఇటు కాషాయం జెండా కానివ్వండి, ఎర్ర జెండా కానివ్వండి, లేకపోతే పసుపు జెండా, ఈ 3ట్లలో ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నాలు అయితే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తాను తన పార్టీ వల్ల ఉన్న పరిస్థితికి కారణం కాపులు ఉన్న గోదావరి జిల్లా జనసేనను మరింత బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా ఏ రేంజ్లో అంటే తనపై పోటీ చేయడానికి సిద్ధమైన ప్రత్యర్థినే పార్టీలో చేర్చుకునేంత. ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి పిఠాపురంలో పవన్తో పోటీ చేయగా వైసీపీ నుంచి వంగా గీత బరిలోకి దిగి ఘోరంగా ఓడిపోయింది. దానికి మనందరికీ తెలిసిందే. అటు మరి కనీసం ఆమె పేరు కూడా వినిపించలే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. వాస్తవానికి గీత స్థానంలో దొరబాబు ఆయన ఉండాల్సింది. ఆయన తప్పుకోవడంతో అటు తనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయనని జనసేనలో జాయిన్ చేసుకోవడానికి అయితే ఆలోచిస్తున్నారు. ఆయన కూడా ఆయన సహచరులతో వెళ్ళి అక్కడ మాట్లాడడం కూడా జరిగింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గుంటూరులో అండ్ అలాగే వేరే ఏరియాస్లలో కూడా ఎంతోమంది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇటు రావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు అక్కడ క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ కనీసం ఆయనకు అక్కడ పోటీ చేసి అరే నా మనిషి అక్కడ ఉన్నారు అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. మరి జగన్ ఇంకెంత అతపాదాలనికి వెళ్ళిపోతాడు ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి.